విశాఖ జిల్లా మద్దిలపాలెం జంక్షన్ లో సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే బ్లాక్ మార్కెట్ ను అరికట్టే విధంగా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిత్యావసర సరుకులు ఎక్కువ రేట్లకు అమ్మడం అన్యాయం. నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం అన్యాయం. పంటలలో పప్పు దినుసుల ధరలు తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం మందు ధరలను తగ్గించినట్లుగా నిత్యావసర వస్తువుల ధరలకు హక్కు లేదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద నిత్యావసర ధరలు భారీగా పెంచి భారాలనేది వేసింది. గత జూన్ నెల జూలై నెలలో చూసుకున్న దానికంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సుంకం ధర 20% పెంచి వంట నూనె లీటర్ ధర మీద 40 రూపాయలు అనేది పెంచింది. ఒక వంట నూనె కాదు, బియ్యం గాని, కందిపప్పు, మినపప్పు, ఆయిల్, అలాగే వంట గ్యాస్ ధరలు గాని ఇతర నిత్యావసర ధరలన్నిటి మీద కూడా భారీగా ధరలు అనేది పెంచింది. ఈ రోజు ధరలు పెంచాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాల కారణం చెప్పి ఈ ధరలు అనేవి పెంచుతా ఉన్నారు. ఈ రోజు బ్లాక్ మార్కెట్ ని మరింత మార్కెట్ వ్యాపారస్తులకి లాభాలు వచ్చే విధంగా ఈ ధరలు అనేది ఉన్నాయి. ఈ ధరలు అదుపు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల యొక్క ఆదాయాలు మాత్రం తగ్గిపోతున్నాయి, కార్మికుల జీతాలు మాత్రం పెంచడం లేదు. ప్రజల ఆదాయాలు పెంచకుండా, కార్మికుల జీతాలు పెంచకుండా ఈ రోజు ప్రజల మీద నిత్యావసర ధరలు పెంచడం అనేది సరైనటువంటిది కాదని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ధరలు మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఈరోజు చూసినట్టయితే అన్ని నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెంచుతున్నారు. ఈ రోజు పత్రికల్లో వచ్చింది కరెంటు ఛార్జీలు 8,000 కోట్ల రూపాయలు భారం పెంచబోతున్నట్టుగా. మరి ఈ ధరలు అనేది పెంచినట్టయితే సామాన్య పేద మధ్యతరగతి ప్రజల మీద విపరీతంగా ధరలు పెరుగుతాయి. కాబట్టి పెంచినటువంటి నిత్యావసర ధరలు అదుపు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మద్యం ధరల మీద మీరు తగ్గించారు, మద్యం ధరలు తగ్గించినట్టుగానే ఈరోజు నిత్యావసర ధరలన్నింటి కూడా అదుపు చేయాలని చెప్పి బ్లాక్ మార్కెట్ లో ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.